ప్రాణాల గురించి మనం ప్రాణాపాన వ్యానోదాన ధనుంజయం కురుకులు బోర్డు చెప్పించుకున్న ప్రాణాల గురించి మనకి తెలిసినంత ఎవరికి తెలియదు. ఏది ఇన్ఫర్మేషన్, అసలు ప్రాణం గురించి ఏం తెలియదు అన్నట్టు. ఏం చేయమన్నాడు? ప్రాణం యొక్క గతులను ఉచ్ఛ్వాస నిశ్వాసములసే సామ్యం మనకు కొనివచ్చడం వల్ల కూడా చిత్తం మంచిగా ఉన్నాడు. కానీ పిలుస్తూ వదులుతున్నప్పుడు దాని ఏడన మీరు మైండ్ పెట్టండి, మీరు పిలవకండి. ఫస్ట్ మనం ఏమనిపిస్తుంది? ఒడి పొగరైపోయినప్పుడు అన్నీ మనమే చేస్తున్నప్పుడు అన్ని ఒడి పొగరు ఉంటుంది. మనమే అంత మనం చాలా అందంగా ఉన్నాం, మనకి డిగ్రీ ఉన్నది, మన వల్ల ఈ ప్రపంచం అంతా నడుస్తున్నట్టు కనిపిస్తుంది కొన్నాళ్ళు మొదట్లో. కొన్నాళ్ళు అయిన తర్వాత ఏం తెలుస్తుంది? ఇంకేదో వెనక ఉన్నదని తెలుస్తుంది. అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాసములు మీరు గమనించడం మొదలుపెట్టింది దగ్గర నుంచి. మొట్టమొదటి మన గాలి మనం పిలుస్తున్నాం అనుకుంటున్నాం, పిలుచుంటే ఈ బట్టి చచ్చి ఉండేవాళ్ళని. ఈ రోజు నుంచి ఎవరి గాలి వారు పిలవచ్చు అని గాడు ఒక డిక్లరేషన్ వేసాడు అనుకోండి, రేపు పొద్దున హ్యూమానిటీ లెవెల్ ఉండ ఫోన్ వస్తుంది, బాస్ ఏదో తిట్టాడు మర్చిపోతాడు, 5 లక్షలు లాస్ వచ్చిందని అన్నాడు, అయిపోయింది పట్టణం పడిపోతాడు. ఇవాళ నుంచి ఎవరి ప్రాణం వాళ్ళు ఎవరి గాలి వాళ్ళు పిలుచుకోండి అని గాడు మనకి ఒక చిన్న డిగ్రీ పాస్ చేసాడు అనుకోండి పార్లమెంట్లో లాగా, ఎవడు ఉండరు. ఏం చేస్తాడు? మనకి పిలిపించేటటువంటి వాడు ఒకడు ఉంటాడు, వాడి గురించి వాడిని ఈశ్వరుడు పేరుతో పిలిచేందా కావాలి. మొదట్లో మనకి ఏమిటి వస్తుంది? మనమే గాలి పిలిచేస్తున్నాం అనేటటువంటి వ్యామోహం వస్తుంది. పిలుస్తూ ఉండగా దాని ఎడల మనసు పెట్టగా లోపల ఒకరు మనల్ని పిలిపిస్తున్నారు అనేటటువంటి తెలియడం మొదలుపెడుతుంది. తెలుస్తుంది మనకి. 2వ పాదం 3వ పాదంలో వెళ్ళినప్పుడు ప్రాణాయామం సరి అయిన పద్ధతిలో చేయడం మొదలుపెట్టినప్పుడు ప్రాణాయామం అంటే ఏమిటో ప్రాణాయామం అంటే ప్రాణం యొక్క గతులు, శ్వాస యొక్క గతులు. ప్రాణము ఉండటం వల్ల, గుండె కొట్టుకోవడం వల్ల, శ్వాస అనేటటువంటి దానివల్ల ఈ మొత్తం అంతా ప్రక్రియ మనం బతకడం అనేది జరుగుతుంది. ప్రాణం ఉంటుంది. ఇక్కడ ప్రాణం పోయిందంటే ఏడిపోయిందని ఎలా తెలుస్తుంది? ప్రాణం పోయిందని ఇలా ముగ్గురు పెడతారు, సినిమాలో పెట్టారు, ఇలా సినిమాలో చూపిస్తారు. శ్వాస ఆగిపోతేనే ప్రాణం పోయినట్టుగా లెక్క. అప్పుడు వీళ్ళు గుండె దగ్గర పెట్టి చూస్తారు, ఏమో కొట్టుకుంటుంది, ఇది ఇక్కడ చూస్తారు, అక్కడ చూస్తారు, ఏం కొట్టుకోవద్దు అన్నాడు. శ్వాస ఎప్పుడైతే ఏర్పడిందో శ్వాస అనేటటువంటి స్పేస్ నుంచి అంతర్యామి అయినటువంటి వాడు ఇంద్రియములు కొట్టుకొని ఈ పంచభూతముల ద్వారా దేహమును కొట్టుకునేటప్పుడు మొట్టమొదటి జనరేటర్ స్టార్ట్ చేస్తాడు. అది గుండెకాయ చెప్పుకున్నాను. అమృత మాత్రం ఉన్నప్పుడు అది తీసుకొస్తాడు ధనవంతుడు, గుండెకాయని తీసుకొస్తాడు, హృదయాన్ని తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తాడు? జనరేటర్ స్టార్ట్ చేస్తారు. ఏంటంటే ఇది ఇలా లాగుతారు, ఏమిటారు జనరేటర్ లాగేయండి, ఏదో లాగుతారు కదా, లాగిన తర్వాత టిక్కు కొట్టుకుంటుంది కదా. శ్వాస కొట్టుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మొట్టమొదటి శ్వాస ఎప్పుడు చేస్తాం మనం? తల్లిగర్భం నుంచి బయటకు వచ్చేటప్పుడు కై అని అరుస్తాడు. అప్పటి నుంచి ఫస్ట్ బ్రెత్ స్టార్ట్ అవుతుంది. పుట్టిన తర్వాత వాడే కీకేం లేకుండా తల్లిదండ్రులు ఎప్పుడే అని ఏడుస్తారు. అప్పుడు డాక్టర్ ఫట్ అని లాగా పెట్టి ఫట్టను కొడతారు. ఒకటి మీ తెలియదు, లేకపోతే చిన్న పిన్ని పెట్టి కూర్చుతారు అని అంటారు. అప్పుడు తల్లిదండ్రులు నవ్వుతారు. మనం మొట్టమొదటిగా మొట్టమొదటి మనం ఏడవగానే మన తల్లిదండ్రులు అంతా నవ్వుతారు, చుట్టూ నర్సులు అంతా నవ్వుతారు హాయిగా. జీవితంలో స్టార్ట్ అవుతుంది, అసలు ఎడుపుతో స్టార్ట్ అవుతుంది. అసలు మీరు ఎప్పుడు అసలు గమనించరేమో అని గాలి పిలుస్తున్నాం. అంతవరకు తల్లి బ్రెత్, వాడి బ్రెత్ అంతా కన్ఫ్యూజ్ అయి ఉంటే వాడి దాని మీద వెళ్తాడు. బయటకు వచ్చినప్పుడు సొంతంగా బ్రెత్ తీసుకోవడం మొదలుపెట్టినప్పుడు లంగ్స్ ఎక్స్పెండ్